ఒక ఇంట్లో ఆస్తి పంపకాలు పక్కింటి యజమాని పర్మిషన్ మేరకు జరగవుగా. ఆస్తి కోసం ఒక కుటుంబంలో గొడవంటూ జరిగితే పక్కింటోడు ఏలు పెట్టడమో, కాలు పెట్టడమో ఏదో చేయొచ్చు. లేదా ఏడవటమో ఏదో ఒకటి చేయొచ్చు. కానీ వాళ్ళు సవ్యంగా పంచుకుంటున్నప్పుడు అసలు పక్కింటోడికి పనే లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. దాంట్లో 3 టీడీపీ తీసుకుంది, 1 జనసేనకి ఇచ్చింది. సరే, బీజేపీకి ఇప్పుడు ఎలాంటి రాజ్యసభ స్థానం ఇవ్వలేదు. ఇవ్వకపోతే అది జగన్‌కి కోపం వచ్చింది. అసలు జగన్‌కి కోపం రావటం ఏంటి? సాక్షి కోపం రావటం ఏంది? 4 రాజ్యసభ స్థానాల్లో బీజేపీకి 1 కూడా ఇవ్వలేదేంటి అని సాక్షిలో ఇవాళ వార్త రాశారు. ఇవ్వటం, ఇవ్వకపోవటం వాళ్ళ మధ్య కదా. ఇప్పుడు ఇవ్వకపోతే అడగాల్సింది ఎవరు? బీజేపీ అడగాలి. బీజేపీ అడగట్లేదు. ఎందుకంటే బీజేపీకి కూడా తెలుసు, బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న బలం 8 అసెంబ్లీ స్థానాలు మాత్రమే. టీడీపీకి ఉన్న బలంతో, జనసేనకున్న బలంతో పోల్చినప్పుడు బీజేపీ బలం చాలా నామినలు. అయినా బీజేపీకి గతంలో ఆంధ్రప్రదేశ్ నుంచి 2 రాజ్యసభ స్థానాలు ఇచ్చారు. ఒకటి ఆర్ కృష్ణయ్య గారు వైసీపీకి రాజీనామా చేసి వస్తే మళ్ళీ ఆయన బీజేపీలో చేరి ఏపీ నుంచే బీజేపీ రాజ్యసభకి వెళ్ళారు. అలాగే విజయసాయిరెడ్డి గారు వైసీపీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తే ఆయన ప్లేస్లో బీజేపీ వాళ్ళు వాళ్ళ నాయకుడికి ఇచ్చుకున్నారు. ఆ 2 కూడా ఏపీ కోటాలో బీజేపీ తీసుకున్నవే. బీజేపీ తన బలానికి మించి రాజ్యసభ స్థానాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి కలిగి ఉంది కూటమి ధర్మం వల్ల. ఇక మళ్ళా ఇవ్వరుగా. ఈసారి 4 స్థానాలు ఖాళీ ఏర్పడ్డాయి. ఆ 4 స్థానాల్లో బలం ప్రకారం టీడీపీ 3 తీసుకుంది, జనసేన 1 తీసుకుంది. ఒకవేళ ఈ బీజేపీ 1 కావాలనుకుంటే వాళ్ళు అడుగుతారు, జనసేనకి ఇంకోటి కావాలనుకుంటే జనసేన వాళ్ళు అడుగుతారు. మధ్యలో వైసీపీకి ఏంటి సంబంధం? సాక్షికి ఏంటి సంబంధం? వాళ్ళు బాగానే మీటింగ్లు పెట్టుకున్నారు, వాళ్ళు బాగానే పంచుకున్నారు, అంతా బాగుంది. వాళ్ళ మధ్య ఏ గొడవ లేదు, వాళ్ళ మధ్య ఏ మనస్పర్ధ లేదు. కానీ వైసీపీ ఏడుపు మాత్రం ఉంది. ఎప్పుడు కొట్టుకుంటారా? ఏ కారణంతో కొట్టుకుంటారా? ఏ కారణంతో వాళ్ళు విడిపోతారా? ఇదే లెక్క వైసీపీది. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.